రాష్ట్ర పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలో నవంబర్ నెల 8, 9 తేదీలలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరపతలపెట్టిన నేపథ్యంలో ఈరోజు బోధన్ పోస్టర్స్ ఆవిష్కరణ జరిగింది. ఈ పోస్టర్స్ను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వి సంఘం అడ్వకేట్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుర్రం జలంధర్, వీరభద్రయ్య, న్యాయవాది బోధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి సంఘం మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం గత 5 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ త్యాగాలతో ముందుకు సాగుతుంది అని, సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యమం ఓవైపు నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే హక్కుల ఉద్యమాన్ని నిర్మించడంలో ముందు వరుసలో ఉందన్నారు. హక్కుల ఉద్యమంలో పోరాడుతూ ఎంతో మంది ప్రాణాలు అర్పించారని అన్నారు. మధ్య భారత ఆదివాసీ ప్రాంతాల్లో ఎయిర్ బాంబింగ్ ద్వారా అమాయక ఆదివాసీల్ని, ఆదివాసీ మహిళా చట్టాల పట్ల అరాచకాలను, పౌర హక్కులను ఖండింపచేస్తుంది అని అన్నారు. పోలీస్ బలగాలను ఎత్తివేయాలి అని, గౌరవించాలి అని డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులకు ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండి అమలు చేయాల్సిన నైతికత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. నవంబర్ 9, 8 తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు జరిగే 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి అని విద్యార్థులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల కార్యకర్తలు, పౌర సమాజం పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవంబర్ 2025న జరగనున్నాయి. ఈ సందర్భంగా అందరూ మేధావులు హాజరు కావాలని చెప్పేసి పౌర హక్కుల సంఘం తరఫు నుంచి జిల్లా కమిటీ కోరుతుంది. రాష్ట్ర మహాసభల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఈ పోస్టర్ని విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభకి వీలైన మేర మేధావులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను.